రాజు కంటే బలవంతుడు మొండివాడన్నది ఒక పాత సామెత. పురాతన సామెత. రాజు కంటే మొండివాడు బలవంతుడు అన్నది సామెత. ఒకవేళ మొండివాడే రాజు అనుకోండి, పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చూడొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డిలో కానీ, కేసీఆర్లో కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డిలో కానీ, ముఖ్యమంత్రిగా పనిచేసిన వాళ్ళలో ఈ వైఖరి మనకు కనిపిస్తోంది. ఆ మొండితనం లేకపోతే నిర్ణయాలు జరిగే అవకాశం లేదు, పనులు జరిగే అవకాశం అంతకన్నా లేదు. మూసీ ప్రక్షాళన తీసుకుందాం. మూసీ ప్రక్షాళన విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు వేసేది లేదని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఎట్ ఎనీ కాస్ట్ మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పారు ఆయన. సరే, మూసీ ప్రక్షాళన, మూసీ నది సుందరీకరణ, ఈ అంశాలకు సంబంధించి గడిచిన 2 ఏళ్లుగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి, భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈసా నదికి ఆనుకొని ఉన్న మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్, దీని గురించి చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే, మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంటుకు ఇప్పుడు ఈ మధ్యకాలంలో టీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు హరీష్ రావు ఒక రౌండ్ టూర్ చేసి వచ్చారు. అలాగే కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళి పర్యటించి వచ్చారు. ఆ తర్వాత ఆ అపార్ట్మెంట్లో నివసిస్తున్న వాళ్ళలో కొంతమంది మేధావులు, జర్నలిస్టులు, వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా, కేసీఆర్కు అనుకూలంగా మాట్లాడడం ప్రారంభించారు. రేవంత్ రెడ్డి చెప్తున్నది ఏంటంటే, ఆయన చాలా కేటగిరికల్గా చెప్తున్నాడు. 2012కు సంబంధించిన సుప్రీంకోర్టు, అట్లాగే గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అంటాం కదా, ఎన్జిటి, వీటికి సంబంధించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ భవనాలు లేకపోతే వాటిని కూల్చివేయక తప్పదు, అందులో ఉన్నవాళ్ళు ఖాళీ చేయక తప్పదు, వాళ్లకు మేము ఆ ఆల్టర్నేటివ్గా ల్యాండ్ చూపిస్తాము, అట్లాగే నిర్మాణానికి సంబంధించిన అవసరమైన సహకారం కూడా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కానీ ఇక్కడ మనం చూడాల్సిన అవసరం పరిస్థితి ఏంటంటే, అసలు హైదరాబాద్ సిటీలో దాదాపు 900కు పైగా గతంలో చెరువులు ఉండేవి అని చెప్పుకునేవాళ్ళం. సరే, అందులో చాలా చెరువులు మాయమైపోయాయి అనుకోండి, 100 120 మిగిలినాయి. ఆ మిగిలిన చెరువులు కూడా అనేక రకాలుగా ఆక్రమణలకు గురవుతుంటే వాటిని కాపాడి వాటిని సుందరీకరణ చేసే కార్యక్రమాలను హైడ్రా చేపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని హైడ్రా సంస్థ వాటిని చేపడుతోంది. ఇదివరకు కూడా నేను ఒక వీడియోలో చెప్పాను. అంబర్పేట ప్రాంతంలో బతుకమ్మ కుంట కావచ్చు, నిన్న లేటెస్ట్గా జరిగిన ఏది బమ్రుక్ను ఉద్ దౌలా పార్క్ ప్రారంభోత్సవం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చెరువులు. ఈ చెరువులను కాపాడవలసిన బాధ్యత రాజకీయ పార్టీలకు ఉందా లేదా, పాలక వర్గాలకు ఉందా లేదా, అట్లాగే చెరువులను రక్షించవలసిన విషయంలో అసలు మిగతా పార్టీల వైఖరి ఏమిటని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మిగతా పార్టీలు కూడా తెలియజేయాలి, చెరువులను మీరు రక్షించడానికి వీల్లేదు, చెరువులు ఆక్రమణకు గురైతే ఆక్రమణకు గురి కానివ్వండి, లేకుంటే చెరువులు కబ్జా చేస్తే చేయనివ్వండి, చెరువులు కబ్జా చేసి ఎవరైనా కట్టడాలు నిర్మించుకుంటే, అపార్ట్మెంట్లు కట్టుకుంటే కట్టుకోనివ్వండి, మాకు సంబంధం లేదు, లేకుంటే ప్రభుత్వాలకు సంబంధం లేదని చెప్పదలుచుకున్నారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారో మనకు అర్థం కావడం లేదు. బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేయాలనే ఏకైక ఎజెండాతో ఆ పార్టీలు పనిచేస్తున్న కారణంగా నేను చెప్పిన ఇప్పుడు మధు పార్క్ రిడ్జ్ వ్యవహారం కావచ్చు, ఇతర ప్రాంతాల్లో కూడా ఏవైతే ఎఫ్టీఎల్లో నిర్మించారో, ఏవైతే బఫర్ జోన్లో నిర్మించారో వాటికి జీరో వాల్యూ అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సో ఈ జీరో వాల్యూ ఉన్న వాటి గురించి ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన, రాజకీయ పార్టీలు అభివృద్ధి విషయంలో ఏకాభిప్రాయంలో ఉండాలి, ఏకాభిప్రాయానికి రావాలి. అభివృద్ధి కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఈ రకంగా ఏవైతే చెరువులు కబ్జా చెరువులను ఎవరైతే చెరబట్టారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడం కానీ, ఆ చెరువుల్ని పునరుద్ధరించడం కానీ అది ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని చేయవలసిందే. ఇప్పటికే నిజంగా చాలా ఆలస్యం అయిపోయింది. ఇప్పుడు
కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయి ఉంటే బహుశా మనకి హైడ్రా కనిపించేది కాకపోవచ్చు. హైడ్రా ద్వారా ఈ చెరువుల ఆక్రమణలను కట్టడి చేసేవాళ్ళు కాకపోవచ్చు. ఎందుకంటే 2014 నుంచి 2024 వరకు జరిగిందేమిటి ఆ 10 ఏళ్లలో? ఎన్ని చెరువులు మాయమైపోయాయి? ఎన్ని చెరువులు ధ్వంసం అయిపోయాయి? ఎన్ని చెరువుల పైన కట్టడాలొచ్చాయి? హై రైజ్ అపార్ట్మెంట్‌లొచ్చాయి. ఇవన్నీ కూడా మనం ఒకసారి లెక్క తీస్తే మనకు తెలుస్తుంది. సో, ఇప్పుడు మూసీ ప్రక్షాళన విషయంలో వెనుకడుగు వేసేది లేదని రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నాడు. సో, దీన్ని రకరకాలుగా కౌంటర్లు చేయడం మొదలుపెట్టారు సోషల్ మీడియాలో. అసలు నువ్వు మధు పార్క్ రీచ్‌ని ఎట్లా కూలగొట్టగలవు? మేము చూసుకుంటాం. అండ్ మేము ఆ బుల్డోజర్లకు అడ్డం పడుకుంటామని ఒకరు రకరకాల స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంకొక మాట కూడా చెప్పాడు. హైదరాబాద్ సిటీ అభివృద్ధిలో ఈ చెరువుల రక్షణ అనేది కూడా అత్యంత కీలకమైన భాగం అని చెప్పాడు ఆయన. ఒకవేళ నగర అభివృద్ధికి ఎవరు ఆటంకం కలిగించినా తాము ఉపేక్షించేది లేదని కూడా చెప్పాడు ఆయన. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని చెప్పాడు ఆయన. సో, పేదల జీవితాలతో కానీ, దిగువ మధ్యతరగతి జీవితాలతో కానీ, వాళ్ళ జీవితాలతో ఆడుకునే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదని కూడా రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే నార్త్ ఇండియాలో కొన్ని రివర్ ఫ్రంట్లు నిర్మించారు. కానీ అక్కడ రాని వ్యతిరేకత ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఎందుకు వస్తుందంటే రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ రివర్ ఫ్రంట్ నిర్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నందున, మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టినందున దీన్ని వ్యతిరేకించాలి. దీంట్లో ఇంకొక అంశమేమి లేదు. సో, పేద ప్రజల ఇళ్లను కూలగొట్టడము లేకపోతే ఇంకా మిగతా ఇతర అంశాలుంటే దాన్ని అడ్రస్ చేయొచ్చు. పేద ప్రజలు నివసిస్తున్న ఇళ్లను కూల్చివేస్తారా అనో, కూల్చివేసిన చోట మళ్ళీ వాళ్లకు ఇల్లు ఇవ్వాలనో, కాంపెన్సేషన్ ఇవ్వాలనో డిమాండ్ చేయడం వేరు, అసలు కూల్చివేయొద్దని కోరడం వేరు. ఇవన్నీ వేరే విషయాలు. ఇక్కడ సమస్య అంతా ఏంటంటే బఫర్ జోన్లో నిర్మించినా సరే, ఎఫ్టీఏలో నిర్మించినా సరే వాటి జోలికి పోవద్దు అనే ఆర్గ్యుమెంట్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ భజన పరుల నుంచి, బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారుల నుంచి, లేదా బీఆర్ఎస్ పార్టీకి కొమ్ము కాసే కొంతమంది మేధావుల నుంచి వస్తున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో, ఆ ఆర్గ్యుమెంట్స్ నిలబడేవి కావు. అంటే ప్రజలు కోరుతున్నది ఏమిటంటే ఎక్కడెక్కడైతే చెరువులు పూర్తిగా ఆక్రమణలకు గురయ్యాయో వాటిని పునరుద్ధరించాలని ప్రజలు కోరుతున్నారు. ఇప్పుడు నగర ప్రజలంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతుదారులు మాత్రమే కాదు, బీఆర్ఎస్ పార్టీకి భజన చేసే మేధావులే కాదు. నగరంలో దాదాపు 1 కోటి మంది దాకా నివసిస్తున్నారు. సో, వీళ్ళందరికీ సంబంధించిన అభివృద్ధి, వీళ్ళందరికీ సంబంధించిన ఇష్యూ ఇదంతా. మూసీ ప్రక్షాళన కావచ్చు, ఫ్యూచర్ సిటీ నిర్మాణం కావచ్చు, ఈ అంశాలన్నీ కూడా ఇవి ఇమ్మీడియట్గా మీకు రిజల్ట్ రాకపోవచ్చు, రేపే ఫలితాలు రాకపోవచ్చు. కానీ భవిష్యత్ తరాల కోసం రేవంత్ రెడ్డి చేస్తున్న ఎఫర్ట్స్ను గండి కొట్టడానికి, వాటిని ఏదో రకంగా అడ్డుకోవడానికి బీఆర్ఎస్ సహా, బీజేపీ సహా ఇతర ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనబడుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.